हाय हेलो वेलकम डैड इन किचन। आज फिर अपने चैनल को आए हैं द ग्रेट फिल्म एक्ट्रेस शिवा पार्वती अम्मा। आज अपन को शिवा पार्वती अम्मा उनके हाथ से क्या पका के खिलाते देखेंगे। अम्मा नमस्ते अम्मा। నమస్తే నమస్తే అమ్మా। నమస్తే। ఎలా ఉన్నారు రవి గారు? బాగున్నానమ్మా। ఆల్ ది బెస్ట్। మీ కుకింగ్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చూస్తున్నారండి। అవునమ్మా, చాలా బాగా చూస్తున్నారు, మంచి రిపోర్ట్ ఇస్తున్నారు। మిమ్మల్ని మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా ఆర్టిస్టుల్ని మీ ఇంటికి పిలిచి చక్కగా వంటలు చేయించి, అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి ఆహారం లేకుండా బ్రతకలేదు। ముఖ్యంగా మనుషులు ఈనాటి ప్రపంచంలో కొత్త కొత్త వంటలు చేసుకుంటున్నారు, కొత్త కొత్త ఫుడ్ తింటున్నారు। తర్వాత హెల్దీ ఫుడ్ ఎలా తినాలి అనే ఒక అవేర్నెస్ కూడా వచ్చింది, చాలా సంతోషం। సో ఆ పరంగా మమ్మల్ని ఇలా ముందుకు తీసుకొచ్చి వంటలు చేయించడం నిజంగా చాలా అభినందనీయం। మీకు కూడా అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్। మా స్టూడియోకి వస్తుర్రు, పిలవంగానే వస్తుర్రు, పని వదులుకొని కూడా ఎంత బిజీ ఉన్నా గానీ శివ పార్వతి అమ్మ अपने चैनल के लिए आए, बहुत बिजी है वो। వదులుకొని ఏం కాదు, మిమ్మల్ని కూడా వదులుకోకుండా అంతే। వదులుకొని ఎవరు ప్రపంచంలో ఏ పని చేయరు, బట్ ఇంట్రెస్ట్ అది ప్రేమ 10 మందికి పంచాలి, అది ప్రేక్షకుల అభిమానం। వాళ్ళు లైక్ చేస్తారు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది। ప్రేక్షకులు ఎప్పుడు నన్ను అమ్మగానే ఆదరించారు, అమ్మగానే చూస్తున్నారు, అమ్మగానే చూడాలి, అదే నా కోరిక। ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ చేతి వంట మీకు గుర్తుండే ఉంటుంది। అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ప్రతిదీ గుర్తుండాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, ముఖ్యంగా రవి గారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం। ఓకే డన్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్। ఏం వండుతారమ్మా? మీకేం కావాలి? మీరు రొయ్యలు గోంగూరలో స్పెషలిస్ట్ అని విన్నా। అబ్బా अम्मा मस्त बनाते, खतरनाक बनाते। अब आज अपन को वही बनाने को जा रहे, రొయ్యలు గోంగూర। అంటే జనరల్ గా ఉట్టి గోంగూర తినమంటే పిల్లలు ఏమంటారంటే గోంగూర పచ్చడా వద్దు అంటారు। అది మిక్స్ చేసి వాళ్ళకి ఎలాగైనా తినిపించాలి కాబట్టి, నాన్ వెజ్ ప్రాణులు మనకి ఇప్పుడు ఎక్కువగా పుట్టుకొస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గోంగూర కూడా యాడ్ చేసి తినిపిస్తే మంచిదని నా అభిప్రాయం। అలాగని ఇది కొత్తగా సృష్టించిందేం కాదు, మీ తాతల నాటిది, మా తాతల నాటిది అయినప్పటికీ కొంచెం తెలియని వారికి తెలుసుకుంటారని, మా పట్ల ప్రేమతో మరొకసారి చేసుకుని తింటారని అభిప్రాయంతో మనం ఇది చేద్దాం। మీరు అడిగారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ।